మాల్దీవ్స్కు చెందిన కొంతమంది మంత్రులు భారతీయులపై భారత ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్లోకి వచ్చింది. సెలబ్రిటీలు సైతం బాయ్కాట్ మాల్దీవ్స్కు మద్దతు పలుకుతున్నారు. ఈ మేరకు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టులు సైతం పెడుతున్నారు. అక్షయ్ కుమార్ కూడా స్పందించాడు. మాల్దీవ్స్కు చెందిన కొంతమంది ప్రముఖులు భారతీయులపై చేసిన వ్యాఖ్యల గురించి తనకు తెలిసిందని, ఎక్కువ మంది టూరిస్టులను మాల్దీవ్స్కు పంపే దేశంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆశ్చర్యంగా అనిపించింది అన్నారు. మనం మన పొరుగు వారితో మంచిగా ఉండాలి, కానీ ఇలాంటి వాటిని ఎందుకు సహించాలి అని అన్నారు. తాను చాలాసార్లు మాల్దీవ్స్కు వెళ్ళానని, ప్రశంసలు కురిపించానని, మనకు డిగ్నిటీ అన్నది ముఖ్యమని, ఇకపై మనం మన సొంత టూరిజాన్ని అభివృద్ధి చేసుకుందాం అంటూ అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు. సల్మాన్ ఖాన్ కూడా దీనిపై స్పందించాడు. ఎంతో పరిశుభ్రమైన లక్షద్వీప్లో మన గౌరవనీయులైన నరేంద్ర మోదీని చుట్టం చాలా బాగుంది. అందులో కూడా అద్భుతమైన విషయం ఏంటంటే అవి మన భారతదేశంలో ఉన్నాయి అన్నారు. అసలు ఇంత పెద్ద ఎత్తున మన సొంత టూరిజాన్ని డెవలప్ చేసుకుందామన్న ఆలోచన రావడానికి, సెలబ్రిటీలు ఈ స్థాయిలో స్పందించడానికి కారణం ఏంటి అనేది ఇప్పుడు చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ మాల్దీవ్స్లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వేవ్ ఆఫ్ ది వరల్డ్ అనే ట్విట్టర్ ఖాతా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఇండియాలో కొంతమంది పబ్లిక్ ప్లేసుల్లో మలమూత్ర విసర్జన చేస్తూ ఉంటారు, వారు ఈ అలవాట్లను బెస్ట్ కూడా తీసుకొస్తున్నారు అని ఉంది. ఆ ట్వీట్ను మాల్దీవ్స్కు చెందిన మంత్రి అబ్దుల్లా మహజూమ్ మజిద్ రీట్వీట్ చేశారు. నేను ఇండియన్ టూరిజం సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. భారత్ క్లియర్గా మాల్దీవ్స్ను టార్గెట్ చేయడం దౌత్యపరమైనటువంటి విషయాలను దెబ్బతీయదు. బీచెస్ టూరిజంలో భారత్ చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇండియాలోని ఐలాండ్స్ కంటే రిసార్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మీ సంప్రదాయం నరేంద్ర మోదీ అంటూ ట్వీట్ను నరేంద్ర మోదీకి ట్యాగ్ చేశారు. మరో మంత్రి జాహిద్ రమీజ్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్లో మీరు తీసుకున్న నిర్ణయం గొప్పది, అయితే మీరు మాతో పోటీ పడాలనుకునే ఆలోచన మాత్రం ఉత్తిదే. మేము ఇచ్చే సర్వీసులను మీరు ఎలా ఆఫర్ చేయగలరు? మీరు ఎలా అంత శుభ్రంగా ఉండగలరు? మీ రూముల్లో శాశ్వతమైన ఓ వాసన వస్తూ ఉంటుంది, అదే మీకు పెద్ద సమస్య అని అన్నారు. మరో మంత్రి కూడా భారత్కు వ్యతిరేకంగా ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సోషల్ మీడియాలోనే కాదు, బయట కూడా వివాదానికి దారితీసింది. మాల్దీవ్స్లోని ఇండియన్ హై కమిషన్ ఆదివారం దీనిపై తీవ్రంగా స్పందించింది. దీంతో మాల్దీవ్స్ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు సిద్ధమైంది. భారతీయులపై, భారత్పై, మోదీపై వ్యాఖ్యలు చేసిన మంత్రులను సస్పెండ్ చేసింది. మరి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న బాయ్కాట్ మాల్దీవ్స్ వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.